గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము సెకండ్ బీకామ్ విద్యార్థులకి థర్డ్ సెమిస్టర్ నుండి కార్పొరేట్ అకౌంటెన్సీలో భాగంగా వాటాల జారీకి సంబంధించిన మొదటి యూనిట్ నుండి రెండవ ప్రాబ్లం సంబంధించిన చిట్టాబద్దులు నేర్చుకోబోతున్నాము. మొదటి ప్రాబ్లంకి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా రెండో ప్రాబ్లం కూడా అదే విధంగా ఉంటుంది. సో వాటాలను జారీ చేసినప్పుడు ఏ సంఘటనలు అయితే ఉంటాయో ఆ సంఘటనల ఆధారంగానే మనం చిట్టాబద్దులు నమోదు చేయడం జరుగుతుంది. ఏ సంఘటనలు ఉంటాయి వాటాల జారీలో? వాటా దరఖాస్తు ఖాతాకు సంబంధించిన సంఘటన. ఇందులో రెండు కార్యక్రమాలు ఉంటాయి. ఒకటేమో బ్యాంకు ద్వారా డబ్బు రావడము, వచ్చిన డబ్బును వాటా మూలధనానికి పంపడం. రెండవ సందర్భం ఏంటి? వాటాలను కేటాయించడం వాటాదారులకు. అంటే వాటాదారుల నుండి రావాల్సిన నగదుకు కానీ ఒక చిట్టబద్దు ఉంటుంది, వచ్చిన కేటాయింపు ద్వారా వచ్చిన నగదును మూలధనానికి పంపించడానికి ఒక చిట్టబద్దు. అట్లాగే మొదటి పిలుపు ఉంటే మొదటి పిలుపు, రెండో పిలుపు ఉంటే రెండో పిలుపుకు సంబంధించిన చిట్టాబద్దులు మనము ఏ విధంగా నమోదు చేయాలి, వాటిని ఏ విధంగా వివిధ ఖాతాల్లోకి వేసి ఏ విధంగా ఆస్తి అప్పుల పట్టీలో మనం నమోదు చేయాలనే విషయాన్ని ఈ రెండో ప్రాబ్లం ద్వారా నేర్చుకోబోతున్నాము. ఇక్కడ మనం కానీ ప్రాబ్లం చూసినట్టయితే గిరీష్ కంపెనీ లిమిటెడ్లో 30,000 వాటాలను వాటా ఒక్కటికి 10 రూపాయలతో జారీ చేయగా దరఖాస్తు ధర కింద 3 రూపాయలు, కేటాయింపు ధరగా 5 రూపాయలు, మొదటి పిలుపుగా 2 రూపాయలు. మొత్తం కలిసి ఎంత అయింది మనకి? 3, 5, 8, 2, 10 రూపాయలు సమానం వసూలు చేయాలని నిర్ణయించగా అన్ని వాటాలపై ప్రజలు చందా చేశారు. అంటే కొనుక్కున్నారు, డబ్బులు కూడా ఈ దరఖాస్తు ద్వారా కేటాయింపు ద్వారా మొదటి పిలుపు సొమ్మును చెల్లించినారు. ఇందుకు సంబంధించిన చిట్టాబద్దులు, అవసరమ ఖాతాలు, అసెట్ల పట్టి తయారు చేయండి. మనం గత ప్రాబ్లంలో చూసినప్పుడు మనకి ఏం కనిపించింది? మొదటి పిలుపు, చివరి పిలుపు కనిపించింది. మరి ఈ ప్రాబ్లంలో మనకి ఏం కనిపిస్తుంది? కేవలం ఒకటే పిలుపు, మొదటి పిలుపు మాత్రమే కనిపిస్తుంది. అంటే ఏంటిదంటే వాటాలపై దరఖాస్తు ధర వసూలు చేసిన తర్వాత, కేటాయింపు ద్వారా వసూలు చేసిన తర్వాత మిగతా మొత్తాన్ని ఎన్నిసార్లైనా వసూలు చేయొచ్చు, లేదా ఒకే మొత్తంగా ఒకేసారి వసూలు చేయొచ్చు అనే విషయాన్ని మనకు తెలుస్తుంది. ఈ ప్రాబ్లంలో మనము మొత్తం కూడా ఒకటేసారి వసూలు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దరఖాస్తు ధర, కేటాయింపు ధర మొత్తం కలిపితే 8 రూపాయలు అయిపోయింది. మిగతా ఎంత ఉంది? 2 రూపాయలు కదా. ఆ 10 రూపాయలకు కానీ ఇంకా 2 రూపాయలు ఉంది కాబట్టి దాన్ని ఒకటేసారి వసూలు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట. అదే విషయం చెప్పినాను, వాటా విలువ తప్పకుండా చివరి పిలుపు వరకు వేచి ఉండి వసూలు చేయాల్సిన అవసరం లేదు. కంపెనీకి నగదు అవసరంగా ఉంటే వాటాలను ప్రజలకు కేటాయించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఏకమొత్తంగా కూడా వసూలు చేయడానికి వీలు ఉంది అనే విషయాన్ని నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా దరఖాస్తుకు సంబంధించిన చిట్టాబద్దులు మాత్రమే చూడబోతున్నాను. వాటాలను జారీ చేయగానే ప్రజలు ఏం చేశారమ్మా? వాటాలను కొనుగోలు చేశారు. కొనుగోలు చేస్తే బ్యాంకుకి ఏమొస్తుంది? బ్యాంకుకు నగదు వస్తుంది. సో అందుకనే బ్యాంకు కాదు, కంపెనీకి ఏమొస్తుంది? మనకి కంపెనీకి నగదు వస్తుంది. కాబట్టి బ్యాంక్ ఖాతా డెటార్ టు, అది ఈ నగదు దేని కొరకు వచ్చింది? దరఖాస్తు రూపంలో వచ్చింది, వాటా దరఖాస్తుగా వచ్చింది. కాబట్టి బ్యాంక్ ఖాతా డెటార్ టు వాటా దరఖాస్తు ఖాతా అని చిట్టాబద్దు రాసి అదే విషయాన్ని ఈ వివరణలో ఇవ్వడం జరిగింది. వాటా దరఖాస్తు సొమ్ము 30,000 × 3 90,000 బ్యాంకు ద్వారా వసూలైనందుకు. ఈ విధంగా వాటా దరఖాస్తు సొమ్ము వసూలైన తర్వాత ఈ మొత్తాన్ని మళ్ళీ మనం ఏ ఖాతాకు మళ్లించడం జరుగుతుంది? తప్పకుండా వాటా మూలధనానికి మళ్లించడం జరుగుతుంది. అందుకనే వాటా దరఖాస్తు ఖాతా డెటార్ టు వాటా మూలధనం ఖాతా, ఈ 90,000 మొత్తాన్ని మూలధనం ఖాతాకు మళ్లించినాను. దీనికి సంబంధించిన చిట్టాబద్దులు మనకు దరఖాస్తు ఖాతా వేయకుండా కేవలం బ్యాంక్ ఖాతా, మూలధనం ఖాతా మాత్రం వేస్తే సరిపోతుంది ఆసక్తుల పట్టి కొరకు. ఈ దరఖాస్తు ఖాతా, కేటాయింపు ఖాతా, పిలుపుల ఖాతా వేయాల్సిన అవసరం లేదు. సో బ్యాంక్ ఖాతా వేసినట్టయితే మనకు బ్యాంక్ ఖాతా ఏమైంది? మొట్టమొదటి చిట్టాబద్దులో డెబిట్ అయింది కాబట్టి డెబిట్ వైపున ఎంత మొత్తం? 90,000. ఏ ఖాతా వల్లింది? వాటా దరఖాస్తు ఖాతా వల్లింది కాబట్టి వాటా దరఖాస్తు ఖాతా అని రాసినాను. ఏ ఖాతా పేరు ఏదైతే ఉంటుందో ఆ ఖాతా పేరును ఆ ఖాతాలో రాయకూడదు అనమాట. సో ఈ బ్యాంకు ఖాతా అనేది ఏ ఖాతా వల్ల డెబిట్ అయిందమ్మా? వాటా దరఖాస్తు ఖాతా వల్ల డెబిట్ అయింది కాబట్టి బ్యాంకు ఖాతాలో డెబిట్ వైపున రాసినాను. ఇంకా ఏమైనా మూలధనం ఖాతా. సో మూలధనం ఖాతా ఇక్కడ చూడండి, ఈ రెండవ చిట్టాబద్దులో మూలధనం ఖాతా క్రెడిట్ అయింది కాబట్టి సో క్రెడిట్ వైపున 90,000 మొత్తం ఏ ఖాతా వల్ల అయింది? ఇది వాటా దరఖాస్తు ఖాతా వల్ల అయింది కాబట్టి వాటా మూలధనం ఖాతాలో క్రెడిట్ వైపున వాటా దరఖాస్తు ఖాతా అంటూ 90,000 రావడం జరిగింది. ఇది మొదటి కార్యక్రమం, మొదటి వ్యవహారానికి సంబంధించిన చిట్టాబద్దు. రెండో వ్యవహారం ఏమై ఉంటుంది? వాటా కేటాయింపు ఉంటుంది.
సో ఒకసారి చూసినట్టయితే వాటా కేటాయింపుకు సంబంధించి చిట్టాపద్దులు ఉంటాయి. ఈ మొదటి అంశం ఏమో వాటా దరఖాస్తుకు సంబంధించి ఇందాక మనం రాసిందే. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మొదట దరఖాస్తు సంబంధించిన చిట్టాపద్దులో రెండవ చిట్టాపద్దు ఏదైతే రాసినామో కొంచెం అట్లాగే సిమిలర్గా ఉంటుంది ఈ వాటా కేటాయింపు ఖాతా. ఎందుకంటే ప్రజలకు తెలియకుండా వాటా కేటాయింపు సొమ్మును చెల్లించరు కదా. ముందు ప్రజలకు తెలియాలి కదా. ప్రజలకు ఈ ఖాతాలను మీ పేరు మీద కేటాయించడం అని తెలిస్తేనే కదా ప్రజలు సొమ్ము చెల్లించేది. అందుకని మొదటగా ఎవరైతే వాటాల కొరకై దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తు చేసుకున్న ప్రజలకు వాటాలను కేటాయించడం జరుగుతుంది. వాటా కేటాయింపు ఖాతా డేటార్ టు వాటా మూలధనం ఖాతా అంటే మొత్తం ఇంకా ఆ ప్రజల నుండి రావాల్సింది అనే ఒక ఊహతో మొదటగా మనం ఏం చేస్తాము, ఏదైతే మొదటి వ్యవహారంలో రెండో చిట్టాపద్దు ఎట్లనైతే రాసుకున్నామో అదేవిధంగా వాటా కేటాయింపు ఖాతా డేటాటు వాటా మూలధనం ఖాతా 1,50,000 1,50,000 30,000 × 5 ఇంకా రావాలని రాసుకున్నాము. సో ఇట్లా కేటాయించిన తర్వాత ఆ వాటాదారులకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వారు నిర్ణీత సమయంలో వాళ్ళు డబ్బు చెల్లిస్తారు. మళ్ళీ డబ్బు చెల్లిస్తున్నారు కాబట్టి కంపెనీకి ఏమొస్తుంది, బ్యాంకు నగదు వస్తుంది. బ్యాంకు ఖాతా డేటా ఎంత మొత్తం 1,50,000. ఈ నగదు ఏ వ్యవహారానికి సంబంధించిందయ్యా, వాటా కేటాయింపు ఖాతాకు సంబంధించింది కాబట్టి బ్యాంకు ఖాతా డేటా టు వాటా కేటాయింపు ఖాతా అని రాస్తున్నాను. మీరు కానీ గమనించినట్టయితే ఇదిగోండి ఇక్కడ దరఖాస్తు ఖాతా విషయంలో రాసిన మొదటి చిట్టాపద్దు రెండో దానిగా ఉంటుంది. దరఖాస్తు సంబంధించిన రెండవ చిట్టాపద్దు ఇక్కడ మొదటి దానిగా ఉందనే విషయం మీరు గమనించాలి. ఒక చిన్న లాజిక్ అంతే. తర్వాత మళ్ళీ బ్యాంకు ఖాతా వేసినట్టయితే మొదటి వ్యవహారంలో మనకు దరఖాస్తు ద్వారా రూపంలో 90,000 వచ్చినాయి. నెక్స్ట్ ఇప్పుడు కేటాయింపు ద్వారా ఎంత వచ్చినాయి, డబ్బు చెల్లించారు కదా. ఇదిగోండి బ్యాంకు ఖాతా ఇక్కడ డెబిట్ అయింది కాబట్టి బ్యాంకు ఖాతాలో డెబిట్ వైపున ఏ ఖాతా వల్ల, వాటా కేటాయింపు ఖాతా వల్ల వచ్చిందని ఇక్కడ వివరణ రాసినాడు. నెక్స్ట్ మూలధనం ఖాతా కానీ చూసినట్టయితే వాటా దరఖాస్తు 90,000 మొదటి చిట్టాపద్దుకు సంబంధించింది అట్లాగే ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో కేటాయింపు వ్యవహారంలో వాటా మూలధనం ఖాతా ఎంత అయింది, క్రెడిట్ 1,50,000 1,50,000 ఇక్కడ రాసినాను. ఏ ఖాతా వల్ల అయిందమ్మా, వాటా కేటాయింపు ఖాతా వల్ల అయింది కాబట్టి ఇక్కడ వాటా కేటాయింపు ఖాతా అని రాసినాను. ఇప్పుడు నెక్స్ట్ పిలుపు ఖాతాకి వెళ్ళిపోతాం. వాటా పిలుపు ఖాతాకి ఎట్లా ఉంటాయి చిట్టాపద్దులు, సేమ్. ఇది దరఖాస్తుకు సంబంధించి చిట్టాపద్దు, ఇది కేటాయింపుకు సంబంధించి చిట్టాపద్దు. ఇందాక నెక్స్ట్ స్లైడ్లో వెనకాల స్లైడ్లో చూసినాం. ఇప్పుడు కేటాయించిన తర్వాత మరి మిగతా సొమ్మును ఎవరి దగ్గర నుండి వసూలు చేయాలి, వాటాదారుల నుండి వసూలు చేయాలి కాబట్టి సో వాళ్ళ దగ్గర నుండి రావాల్సి ఉంది కాబట్టి వాటా మొదటి పిలుపు ఖాతా డేటార్ టు వాటా మూలధనం ఖాతా ఎంత రావుతుంది, 20,000 మీద ₹3 చొప్పున అంటే 60,000 కదా. సో 60,000 ఇంకా రాలేదు, వాళ్ళ దగ్గర నుండి రావాలి కాబట్టి రావడానికి కొరకే మనం మొదటగా చిట్టాపద్దు రాస్తాము. వాటా మొదటి పిలుపు ఖాతా డేటార్ టు వాటా మూలధనం ఖాతా 60,000. సో వాళ్ళకి నోటీస్ పంపిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఈ 60,000 సొమ్మును చెల్లించారనుకోండి, అప్పుడు కంపెనీకి ఏమొస్తుంది, మొదటి పిలుపు ద్వారా డబ్బు వస్తుంది. దాన్ని మనం బ్యాంకు ఖాతా డేటార్ టు దేనికి సంబంధించింది, ఈ బ్యాంకు ఖాతా 60,000 మొదటి పిలుపు ఖాతాకు సంబంధించింది కాబట్టి బ్యాంకు ఖాతా డేటా టు వాటా మొదటి పిలుపు ఖాతా అని ఇక్కడ మనం చిట్టాపద్దు రాయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన వివరణ కూడా ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ మనం బ్యాంకు ఖాతా చూసినట్టయితే దరఖాస్తుకు సంబంధించిన 90,000, రెండవ స్లైడ్లకు సంబంధించిన 1,50,000. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, మొదటి పిలుపు ద్వారా బ్యాంకు ఖాతా ద్వారా 60,000 వచ్చింది. బ్యాంకు ఖాతా మొదటి పిలుపులో డెబిట్ అయింది కాబట్టి డెబిట్ వైపున ఇక్కడ డెబిట్ అయింది కదా, డెబిట్ వైపున ఇక్కడ డెబిట్ వైపున 60,000. ఏ ఖాతా వల్ల వచ్చింది, 60,000 మొదటి పిలుపు వల్ల వచ్చింది అనే విషయాన్ని ఇక్కడ రాయడం జరిగింది. ఇంకా ఏం వ్యవహారాలు లేవు, ఇక్కడతో క్లోజ్ అయింది కాబట్టి నేను వీటిని మొత్తం తేల్చడం జరిగింది. 3 లక్షలు తేల్చినీళ్ళు తెచ్చినీళ్ళు అని రాసినాను. అట్లాగే మనం కానీ చూసినట్టయితే వాటా మూలధనం ఖాతాలో కూడా ఇంతకుముందు మొదటి స్లైడ్ రెండో స్లైడ్కి సంబంధించిన వివరాలు ఇక్కడ నమోదు చేసినాను. ఇప్పుడు ఈ మొదటి పిలుపుకి సంబంధించిన వాటా మూలధనం ఖాతా ఇక్కడ క్రెడిట్ అయింది కాబట్టి క్రెడిట్ పక్కన ఏ ఖాతా వల్ల క్రెడిట్ అయిందమ్మా, వాటా మొదటి పిలుపు ఖాతా వల్ల క్రెడిట్ అయింది కాబట్టి అదే అంశాన్ని ఇక్కడ రాసినాను. అట్లాగే నేను తేల్చడం జరిగింది. ఇప్పుడు మనము ఆస్తిపుల పట్టిక కానీ వెళ్ళినట్టయితే మళ్ళీ మనం తప్పకుండా దానికి సంబంధించిన టైటిల్ రాయాలి. గిరీష్ కంపెనీ వాటాల జారీకి చెందిన ఆస్తిపుల పట్టని రాసి ఇక్కడ మనకు మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నట్టు పొడవులో ఉండదు ఆస్తిపుల పట్టి. ఆస్తిపుల పట్టి ఎలా ఉంటుంది, అడ్డంలో ఉంటుంది అనమాట. సో పై భాగంలోనేమో అప్పులను రాస్తున్నాం, పై భాగంలో కింది భాగంలో ఏం రాస్తున్నాం అంటే ఆస్తులను రాస్తున్నాం. అప్పులను రాసేటప్పుడు కూడా
అనేక రకాల హెడ్డింగ్స్ ఉంటాయి. సో, ఈ యొక్క వాటా మూలధనం సంబంధించిన హెడ్డింగ్ దేని కింద వస్తుందంటే, వాటాదారుల నిధుల కింద వస్తుంది. ఇందాక మనకు మూలధన ఖాతా టోటల్ చేస్తే తేలిస్తే ఎంతొచ్చింది మనకి? 3,00,000 వచ్చింది. ఆ విషయాన్ని ఇక్కడ రాసినాను. ఇంకా మిగతా వ్యవహారాలు ఏం లేవు కాబట్టి, సో, దీని టోటల్ ఎంతయింది? 3,00,000. అట్లాగే ఆస్తుల పక్కన స్థిరాస్తులు, చరాస్తులను రాసినాను. సో, చరాస్తులకు సంబంధించి మనకు బ్యాంక్ ఖాతా అని ఒకటి ఉంది కదా! బ్యాంకు ఖాతా తెరిస్తే మనకు 3,00,000 అనే విషయం వచ్చింది. సో, రెండు వైపులా కూడా మనకు టాలీ అవ్వడం జరిగిందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. 3,00,000, 3,00,000 ఈ విధంగా మనము రెండవ ప్రాబ్లం సంబంధించిన చిట్టాపద్దులు మరియు ఖాతాలను కూడా నేర్చుకోవడం జరిగింది. తర్వాతి వీడియోలో మూడో ప్రాబ్లం కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రియమైన విద్యార్థులకు శుభాకాంక్షలు. ఈరోజు మనం థర్డ్ బీకామ్ విద్యార్థులకి 5th సెమిస్టర్లో భాగంగా జిఎస్టి వస్తు సేవల పన్ను చట్టం గురించి నేర్చుకుంటున్నాము. ఇందులో మనము ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని జిఎస్టి పాఠ్యాంశంలోని 2వ యూనిట్లో భాగంగా జిఎస్టి వివిధ నిర్మాణాలు డిఫరెంట్ మోడల్స్లో భాగంగా మనం ఈరోజు వేరొక నిర్మాణం జిఎస్టికి సంబంధించిన వేరొక నిర్మాణం గురించి మనం నేర్చుకోబోతున్నాము. ఇందాక గత వీడియోలో చెప్పినట్టుగా ఏదైనా ఒక చట్టం రూపొందించాలంటే ప్రభుత్వం ఆ చట్టం గురించి కూలంకుషంగా పరిశోధన చేసి పరిశీలించి లాభ నష్టాలన్నింటినీ బేరీజు వేసుకొని ఆ చట్టం ఎంత ఉపయుక్తంగా ఉంటుందో భారతదేశ ప్రజలకు అనే విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఆ చట్ట రూపకల్పన చేసి ఆ చట్టాన్ని ఆమోదించి ఆ చట్టాన్ని అమలు జరపడం జరుగుతుంది. అందుకని మనం గతంలో ఆస్ట్రేలియాలో ఏ విధంగా జిఎస్టి అనేది ఉంది, అదేవిధంగా కెనడా దేశంలో ఏ విధంగా జిఎస్టి ఉంది అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత మన దేశంలో వివిధ ఆర్థికవేత్తల నుండి జిఎస్టి ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయంలో వివిధ ఆర్థికవేత్తల నుండి సూచనలను సేకరించడం జరిగింది. అందులో భాగంగా మనము ఈ జిఎస్టికి సంబంధించి కేల్కర్ అండ్ షా, విజయ్ కేల్కర్ అండ్ అజయ్ షా అని ఇద్దరు ఆర్థికవేత్తలు, విజయ్ కేల్కర్ అండ్ అజయ్ షా అనే ఆర్థికవేత్తలు జిఎస్టి నిర్మాణానికి సంబంధించిన కొన్ని సూచనలను ఇవ్వడం జరిగింది. సో మనకు ఎక్కువగా పరీక్షలో ఇట్లా వస్తుంది, కేల్కర్ అండ్ షా యొక్క వస్తు సేవల పన్ను విధానాన్ని గురించి వివరించండి అని మనకు వచ్చినప్పుడు ఈ యొక్క వీడియో చాలా ఉపయుక్తంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కేల్కర్ మరియు షా, విజయ్ కేల్కర్ అండ్ అజయ్ షా అనే ఆర్థికవేత్తలు మన భారతదేశంలో వస్తు సేవల పన్ను విధానం ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే విషయంలో కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో ఇది చెప్పినాను, విజయ్ కేల్కర్ అండ్ అజయ్ షా వీరు అంతకుముందు ఫైనాన్స్ కమిషన్ లో సభ్యులుగా ఉండేవారనమాట. సో ఈ ఫైనాన్స్ కమిషన్ లో సభ్యులుగా ఉండడం వల్ల భారతదేశ పన్ను విధానం మీద వీరికి సమగ్రమైన సంపూర్ణమైన అవగాహన ఉంటుంది అని అనుకుని భారతదేశము ఈ ఆర్థికవేత్తల నుండి వస్తు సేవల పన్ను నిర్మాణానికై వీరి యొక్క సూచనలను సేకరించడం జరిగింది. మరి వీరి సూచనలు ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ ఈ మోడల్ వివిధ వస్తు సేవల పన్నుల ఏకీకృతానికి చెందింది అని చెప్పొచ్చును. అంటే వీరిద్దరు ఏం చెప్పారంటే దేశమంతటా కూడా ఒకే పన్ను ఉండాలి, ఒకే పన్ను విధానం ఉండాలి, వివిధ రాష్ట్రాల్లో ఒక రకంగా పన్ను, కేంద్రంలో ఒక రకంగా పన్ను అనేది ఉండకూడదు. ఈ మోడల్ ఏం చెప్పిందంటే, అంటే విజయ్ కేల్కర్ అండ్ అజయ్ షా గారు ఏం ప్రతిపాదించారంటే దేశం అంతటా కూడా ఏకీకృతమైన పన్ను విధానం అనేది ఉండాలి, పలు రకాలుగా పన్ను విధానాలు ఉండకూడదని మొదటగా చెప్పారు. రెండోది వచ్చి ఈ మోడల్ ఎక్సైజ్ పన్ను, సర్వీస్ ట్యాక్స్ మరియు వ్యాట్ వీటినన్నిటినీ మిక్స్ చేయాలి, కలిపేసేయాలి. అంటే ఎక్సైజ్ పన్ను ఒకసారని, సర్వీస్ ట్యాక్స్ ఒకసారని, వీటి అన్నిటి మీద కలిపి విలువ ఆధారిత పన్ను లేదా వ్యాట్ ఒకసారి వేయాలని ఇట్లా చేయకుండా వీటినన్నిటినీ కలిపి ఒకే పన్ను విధానాన్ని రూపొందించాలని చెప్పింది. ఈ ఒకే పన్ను విధానంలో ఏవేవి పన్నులు సమ్మిళితమై ఉన్నాయంటే కేంద్ర ఎక్సైజ్ పన్ను, సర్వీస్ ట్యాక్స్ మరియు విలువ ఆధారిత పన్ను. విలువ ఆధారిత పన్ను వచ్చి రాష్ట్రాలకు సంబంధించింది, కేంద్ర ఎక్సైజ్ పన్ను వచ్చి కేంద్రానికి సంబంధించింది, సర్వీస్ ట్యాక్స్ కూడా కేంద్రానికి సంబంధించింది. అంటే కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన పన్నులన్నీ కలిపి కూడా ఒకే పన్నుగా ఉండాలని వీరు ప్రతిపాదించారనమాట. నెక్స్ట్ దాన్ని చూసినట్టయితే ఈ మోడల్ ప్రకారం పైన తెలిపిన పన్నుల స్థానంలో
2 రకాల పన్నులు కేంద్రం మరియు రాష్ట్రాలను విధిస్తూ వసూలు బాధ్యత కేంద్రంపై ఉండాలని చెప్పింది. ఇందాక చెప్పినాను ఇందులో కొన్ని కేంద్ర పన్నులు ఉన్నాయి. ఎక్సైజ్ పన్ను మరియు సర్వీస్ పన్ను. తర్వాత ఇది రాష్ట్ర పన్ను, విలువ ఆధారిత పన్ను. సో ఈ రెండింటిని కలిపి ఒకే పన్ను చేయాలి. ఒకే పన్ను చేసిన తర్వాత ఈ పన్నును వసూలు చేసే అధికారం ఎవరికి ఉండాలంటే కేంద్రానికి ఉండాలి. కేంద్రాలకు ఉండాలి. కేంద్రాన్ని వసూలు చేసిన తర్వాత మరి ఆ వసూలు చేసిన మొత్తం రాష్ట్రాలకు ఏమైనా వాటా ఉన్నట్టుంటే ఆ పంపిణీ బాధ్యత కూడా ఎవరిపై ఉండాలంటే కేంద్రంపై ఉండాలని ఈ కేల్కర్ మరియు షా అనేవారు చెప్పడం జరిగిందనమాట. తర్వాత చూసినట్టయితే అజయ్ షా గారి అభిప్రాయం ప్రకారం భారీ పరిశ్రమల నుండి పన్నును కేంద్రం వసూలు చేయాలి. చిన్న తరహా పరిశ్రమల నుండి, కుటీర పరిశ్రమల నుండి ఏమైనా పన్ను వసూలు చేయదలుచు కానీ వచ్చేదంటే ఆ బాధ్యత అంతా కూడా ఎవరికి ఇవ్వాలి? రాష్ట్రాలకు కేటాయించాలని సూచించింది. ఇది బాగుంది కదా. అజయ్ షా గారు ఏమో అభిప్రాయపడ్డారంటే భారీ పరిశ్రమల నుండి పన్ను వసూలు చేసే విధానం కేంద్రం చేయాలి. అట్లాగే చిన్న మరియు కుటీర మధ్యస్థాయి పరిశ్రమల నుండి ఆయా రాష్ట్రాలు పన్ను వసూలు చేయవచ్చని వీళ్ళు నివేదించారు. అంతేకాకుండా ఈ మోడల్‌ను అమలుపరచడం భారత రాజ్యాంగానికి హితమిత్తంగా సాధ్యపడదు. ఎందుకంటే రాష్ట్రాలకు ఉండే అధికారాన్ని కేంద్రం హరించకూడదు. కేంద్రం లాక్కొనకూడదు. అందుకే అదే విషయం చెప్పడానికి సెంట్రల్ ఎక్సైజ్ మరియు సర్వీస్ పన్ను కేంద్ర పరిధిలో ఉన్నాయి. విలువ ఆధారిత పన్ను అంటే వ్యాట్ అనేది రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి మరి ఈ ఎట్లా ఇది సాధ్యమవుతుంది? అంటే ఏంటిది? రాజ్యాంగంలో ఏమైనా సవరణలు తీసుకొని వస్తేనే ఈ యొక్క అమలు పరచడం సాధ్యమవుతుంది. ఏది? వ్యాట్ అనేది అమలు పరచడం సాధ్యమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే అన్లెస్ అండ్ అంటిల్ యూ డోంట్ చేంజ్ ఎనీ మోడిఫికేషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ దెన్ ఇట్ విల్ నాట్ బి పాసిబుల్ టు ఇంప్లిమెంట్ ద జీఎస్టీ ట్యాక్స్ అన్నమాట. ఇక్కడ ఈ మోడల్ అంటే వీళ్ళేం చెప్పారంటే ఒక రకంగా ఈ మోడల్‌ను అమలు పరచాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు మేక్ సమ్ అమెండ్మెంట్స్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. అంటే మన రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేపడితేనే ఈ వీరు ప్రతిపాదించిన మోడల్ అనేది అమలుకు సాధ్యమవుతుందని చెప్పారు. ఎందుకంటే సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ ఏమో కేంద్ర పరిధిలో ఉంది. వ్యాట్ ఏమో రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి ఈ అమెండ్మెంట్స్ చేయంది ఇది సాధ్యం కాదని చెప్పారన్నమాట. చివరగా వీరు రూపొందించిన మోడల్ ఎగ్జాక్ట్లీ ఎలా ఉందంటే కెనడా దేశం పాటిస్తున్న హెచ్ఎస్టి హార్మోనైజ్డ్ సేల్స్ ట్యాక్స్ లేదా వినియోగంపై విధించు పన్నును పోలి ఉందని చెప్పవచ్చు. ఇది విజయ్ కేల్కర్ అండ్ అజయ్ షా గారు రూపొందించిన ఒక పన్ను విధానము. మనకు పరీక్షలో ఇది 5 మార్కుల రూపంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు ఈ యొక్క పాయింట్లను బాగా గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు శుభం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గల థర్డ్ బీకామ్ విద్యార్థులకి 5th సెమిస్టర్లోని ఆర్ఎఫ్సి రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్ గ్రామీణ మరియు వ్యవసాయ పరపతిలో భాగంగా 3వ యూనిట్ సంబంధించిన మరొక అంశాన్ని మనం విశ్లేషించబోతున్నాం. దాని పేరేంటంటే మరి వ్యవసాయ రుణానికి లేదా ఫార్మ్ క్రెడిట్కి చెందిన సిద్ధాంతాలు. అంటే వ్యవసాయ రుణం జారీ చేయడానికి కొరకు వివిధ విత్త సంస్థలు, వాణిజ్య బ్యాంకులు ఏమైనా సిద్ధాంతాలను పాటిస్తున్నాయా? పాటిస్తుంటే ఆ సిద్ధాంతాలు ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అన్నమాట. మొదటగా వ్యవసాయ రుణంకి సంబంధించిన సిద్ధాంతాల గురించి నేర్చుకునే ముందు అసలు వ్యవసాయ రుణం అంటే ఏంటో మనం నిర్వచించాల్సి ఉంటుంది. వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభించి మరియు కొనసాగించడానికి కొరకు, కొనసాగించిన తర్వాత ఆ వ్యవసాయ దిగుబడిని లేదా పంటను అమ్మడానికి కొరకు ఏ కార్యకలాపాలైతే నిర్వహించడం జరుగుతుందో ఆ కార్యకలాపాలకు సంబంధించిన ఆర్థిక అవసరాల కొరకు అందించే రుణాన్నే మనం ఏమంటామంటే వ్యవసాయ రుణము లేదా ఫార్మ్ క్రెడిట్ అంటాం అన్నమాట. మరి ఈ విధంగా వ్యవసాయ రుణాన్ని మంజూరు చేసేటప్పుడు వివిధ విత్త సంస్థలు కానివ్వండి లేదా బ్యాంకులు కానివ్వండి ఎలాంటి సిద్ధాంతాలను పాటిస్తాయి? స్థూలంగా 2 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. మొదట ఆంగ్లంలో సి అనే అక్షరం ఇది ఏంటంటే వ్యవసాయ రంగ ప్రగతికి వ్యవసాయ రుణం అత్యంత ముఖ్యమైనది. సో 3 Cలు
మూడు సీల సిద్ధాంతం ఒకటి ఉంది. ఏంటి ఈ మూడు సీల సిద్ధాంతం ఎవరెవరు పాటిస్తారంటే సహకార సంస్థలు కానివ్వండి, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు కానివ్వండి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కానివ్వండి. ఈ మూడు సీల్ అంటే ఏంటిది? ఆంగ్ల భాషలో ఏబిసి అని ఉంటుంది చూడండి. సో అట్లాంటి ఆ సి అనే అక్షరంతో మొదలుకొని ఉన్న మూడు సీలు ఉంటాయి అన్నమాట. ఆ మూడు సీల సిద్ధాంతము అదేంటో ఒక్కసారి చూసినట్టయితే క్యారెక్టర్, ఇందులో మొదటి అక్షరం సి ఉంది కదా. సో క్యారెక్టర్ అంటే ఏంటిది? వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే ఏంటి అంటే ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో వ్యవసాయదారుడు, ఆ వ్యవసాయదారుడి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది అంటే ఆ యొక్క వ్యవసాయ రుణం తీసుకునే వ్యవసాయదారుడికి ఆ యొక్క వ్యవసాయ రుణం తీసుకునే వ్యవసాయదారుడికి వ్యవస్థాపక లక్షణాలు ఉన్నాయా లేవా? వ్యవస్థాపక లక్షణాలు అంటే ఏంటిది? ఉత్పాదక లక్షణాలు అన్నమాట. అంటే ఉత్పత్తి చేసే దాని కొరకు అతనిలో ఉండే ఒక తహతహ లాంటిది అనమాట. ఉత్పత్తి చేసే లక్షణాలు ఉన్నాయా లేవా? అతను తన సరుకును ఉత్పత్తి చేసేటప్పుడు భవిష్యత్తులో డిమాండ్ ఎలా ఉంటుంది అనే ఆలోచన ఉందా లేదా? సో భవిష్యత్తులో డిమాండ్ అంచనాలు కానీ తప్పినట్టయితే మరి నష్టాలు కానీ వస్తాయనే ఊహ అతనికి ఉందా లేదా? ఒకవేళ నష్టాలు వస్తాయి అనుకున్నట్టయితే వాటిని తట్టుకునే శక్తి ఆ వ్యవసాయదారుడికి ఉందా లేదా? ఇవన్నీ కూడా వ్యక్తిత్వంలో ఒక భాగం అన్నమాట. సో వ్యవసాయదారుడు తన వ్యవసాయ క్షేత్రానికి అప్పు తీసుకునేటప్పుడు వివిధ విత్త సంస్థలు మూడు సీల సిద్ధాంతాన్ని కానీ ఫాలో అయినట్టయితే, అమలు పరుస్తున్నట్టయితే మొట్టమొదటి సి దేనికి సంబంధించిందమ్మా అంటే వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం ఎవరికి సంబంధించింది? వ్యవసాయదారుల్లో వ్యవస్థాపక లక్షణాలు ఉన్నాయా లేవా? భవిష్యత్తును చక్కగా అంచనా వేస్తున్నాడా లేదా? తీరా పంట పండించిన తర్వాత సరైన ధర రానట్టయితే మొత్తం రోడ్డు పాలు చేస్తాడా? భవిష్యత్తు మీద సరైన అంచనా ఉందా లేదా? ఒకవేళ భవిష్యత్తు మీద అంచనా ఉన్నట్టయితే మరి నష్టాలు కానీ వచ్చినట్టయితే తట్టుకునే శక్తి ఉందా లేదా? ఇట్లాంటి అన్ని అంశాలన్నీ వ్యక్తిత్వంలో భాగంగా ఉంటాయి. సో ఎవరైనా వ్యవసాయదారుడు సహకార సంస్థకు కానివ్వండి, వాణిజ్య బ్యాంకుకు కానివ్వండి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ కానీ వెళ్ళినప్పుడు మొదటగా మేనేజర్ ఆ యొక్క సంస్థ యొక్క రుణాన్ని ఇచ్చే సంస్థ యొక్క మేనేజర్ ఆ యొక్క అప్పు తీసుకోవడానికి వచ్చిన వ్యవసాయదారుడి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించడం జరుగుతుంది. తర్వాత పాయింట్ వచ్చి ఏంటంటే సామర్థ్యం, కెపాసిటీ అన్నమాట. అతడు ఆ వ్యవసాయదారుడు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు, తాను ఏ వ్యవసాయం అయితే చేస్తున్నాడో ఆ యొక్క వ్యవసాయ పంట మీద అతడికి అవగాహన ఉందా లేదా? ఒకవేళ అవగాహన ఉన్నట్టయితే ఎన్ని సంవత్సరాల నుంచే అదే రకమైన వ్యవసాయం చేస్తున్నాడు. ఒకవేళ పంటను మార్చినట్టయితే ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని పంటను మార్చాడు, మరి ఆ పంట యొక్క ప్రగతి ఎలా ఉంటుంది, ఎన్ని ఎకరాలలో ఎన్ని వ్యవసాయ క్షేత్రమైన ఎన్ని ఎకరాలలో పంటను పండిస్తున్నాడు, పంట దిగుబడి ఏ విధంగా ఉంటుంది, ఇట్లాంటి అంశాలన్నీ కూడా వ్యవసాయదారుడి యొక్క సామర్థ్యం కిందికి వస్తాయి. దాన్ని మనం ఇంగ్లీష్లో కెపాసిటీ అంటాం అనమాట. కెపాసిటీలో కూడా సి అనే అక్షరం మొదటగా వచ్చినట్టుగా విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ ఇంకో లక్షణం ఏందో చూసినట్టయితే క్యాపిటల్. ఇందులో కూడా సి మొదట వచ్చింది కదా, దీన్నే మనం మూలధనం అంటాం. అంటే ఏంటిదంటే ఈ సాధారణంగా విత్త సంస్థలు ఎవరైతే అప్పులు ఇస్తున్నారో ఆ సంస్థలకు ఒక చిన్న అభిప్రాయం ఉంటుంది. ఏంటంటే పెద్ద ఎత్తున వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్టయితే ఆ యొక్క వ్యాపారస్తుడికి తన వ్యాపారం మీద సరైన అవగాహన ఉంటుందని, ఒకవేళ నష్టాలు వచ్చినా కూడా ఒకవేళ ఒడిదుడుకులు వచ్చినా కూడా అవి స్వల్పకాలికంగానే ఉంటాయి కానీ వాటిని తట్టుకునే శక్తి ఉంటుందనే అనే భావంతో ఉంటాయి అన్నమాట. మరి మన వ్యవసాయ రుణంలో కానీ గమనించినట్టయితే మూలధనం అంటే అప్పు తీసుకోక ముందు వ్యవసాయదారుడు ఎంత మూలధనం పెడుతున్నాడు, ఆ మూలధనం ఎంత పెద్దదిగా ఉంది లేదా ఎంత చిన్నదిగా ఉంది. ఒకవేళ మూలధనం పెద్దదిగా ఉన్నట్టయితే వ్యవసాయ రుణము తొందరగా జారీ చేసే అవకాశం ఉందన్నమాట. ఈ మూడు అంశాలు అనుకూలంగా ఉన్నట్టయితే ఎవరికి అనుకూలంగా ఉన్నట్టయితే సహకార సంస్థలకు కానివ్వండి, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు కానివ్వండి,
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు కానివ్వండి, అంటే ఎవరైతే అప్పు ఇస్తున్నారో ఆ అప్పు సంస్థలకి ఈ 3 సీలు క్యారెక్టరు, కెపాసిటీ, క్యాపిటల్ వ్యక్తిత్వము, సామర్థ్యము, మూలధనము అనుకూలంగా ఉన్నట్టయితేనే ఆ యొక్క వ్యవసాయదారుడికి రుణాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇవి ప్రతికూలంగా ఉన్నట్టయితే రుణం మంజూరీ అనేది కాదనమాట. ఇది ఒక సిద్ధాంతం. ఇంకొక సిద్ధాంతం ఏంటంటే 3 ఆర్‌లు గల సిద్ధాంతం. అంటే ఇందులో ఆంగ్లంలో గల ఆర్ అనే అక్షరం మొదటగా వస్తుంది. అందులో మొట్టమొదటిది ఏంటిదమ్మా అంటే రాబడులు. ఏ వ్యవసాయదారుడైతే వ్యవసాయ రుణం కొరకు విత్త సంస్థలను సంప్రదించి ఉంటాడో, ఆ వ్యవసాయదారుడు చేసే వ్యవసాయం ద్వారా ఎంత రాబడి వస్తుంది? తాను వ్యవసాయం సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్నాడా? లేదా ఆధునిక పద్ధతిలో చేస్తున్నాడా? లేదా యంత్ర సామాగ్రిని ఉపయోగిస్తున్నాడా? అనే విషయాన్ని రా ఆ విషయాన్ని పరిశీలించి తద్వారా ఆ పంటకు సంబంధించిన రాబడులను అంచనా వేయడం జరుగుతుంది ఈ విత్త సంస్థలు. అంతేకాకుండా నికర ప్రస్తుత విలువ వ్యవసాయదారుడు ప్రస్తుతం తన సొంతంగా ఎంత పెట్టుబడి పెట్టాడో ఆ పెట్టుబడిని నికర ప్రస్తుత విలువలోకి మార్చుకొని ఎంత ఆదాయం వస్తుంది, ఎంత వ్యయమవుతుంది, భవిష్యత్తులో ఎంత ఆదాయం వస్తుంది, అందుకు ఎంత వ్యయమవుతుంది, అంతర్గత రాబడి రేటు ఎంత ఉంటుంది, ఇత్యాది అంశాలన్నీ కూడా రాబడికి సంబంధించినవి అన్నమాట. సో వ్యవసాయదారుడు చేసే ఆ వ్యవసాయం మీద రాబడులను ఇప్పుడు చెప్పినటువంటి అంశాల ద్వారా బేరీజు వేసి ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని ఈ సహకార సంస్థలు గమనించడం జరుగుతుంది. రెండవ ఆర్ ఏంటంటే రీపేయింగ్ కెపాసిటీ, అంటే తిరిగి చెల్లించే సామర్థ్యం. ఏం తిరిగి చెల్లిస్తారు? వ్యవసాయదారుడు ఒకవేళ అప్పుగా తీసుకున్నట్టుంటే మరి దాన్ని సకాలంలో అనుకున్న వడ్డీతో తిరిగి చెల్లించగలడా లేదా అనే విషయాన్ని మనం ఏమంటామంటే రీపేయింగ్ కెపాసిటీ అంటాం అన్నమాట. ఇది ఎట్లా అంచనా వేయడం జరుగుతుంది ఈ విత్త సంస్థలంటే గతంలో ఏమైనా రుణం తీసుకున్నాడా లేదా అని పరిశీలిస్తాడు. అంటే గత చరిత్ర చూస్తారు. తీసుకున్నట్టయితే ఆ రుణాన్ని ఎలా చెల్లించాడు? సకాలంలో చెల్లించాడా లేదా? వడ్డీ సకాలంలో చెల్లించాడా లేదా? ఏమైనా ఇంకా ఎక్స్‌ట్రా టైమ్ అడిగాడా? ఇంకేమైనా అదనపు అంటే అప్పును లేదా వడ్డీని తిరిగి చెల్లించుటకు అదనపు సమయమేమైనా కోరాడా లేడా అనే విషయాన్ని ఈ రీపేయింగ్ కెపాసిటీ ద్వారా విత్త సంస్థలు అంచనా వేయడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇంకొక ఆర్ ఏంటంటే రిస్క్ బేరింగ్ కెపాసిటీ, నష్టాన్ని ఎదుర్కొను శక్తి. నష్టాన్ని ఎదుర్కొనే మానసిక స్థిరత్వము, మానసిక శక్తి రైతుకుందా లేదా? నష్టాలు గాని వచ్చినట్టయితుంటే కొంపదీసి ఆత్మహత్య ఏమైనా చేసుకుంటాడా? ఉరేసుకొని చేస్తాడా ఏమన్నా? నష్టాన్ని ఎదుర్కొనే శక్తి ఉందా లేదా? ఎంత మానసిక దృఢత్వంతో ఉన్నాడు? తాను చేసే వ్యవసాయం మీద అతడికి ఎంత మక్కువ ఉంది? ఎంత కాన్ఫిడెన్స్ ఉంది? ఎంత ఆత్మనిర్భరం ఉంది? అనే విషయాలన్నీ గమనించి వీటి అనుకూలత ద్వారా అతడు నష్టాన్ని ఎంత మేరకు ఎదుర్కొనగలుగుతాడనే విషయాన్ని విత్త సంస్థలు ఆలోచి ఆలోచన చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఏ విధంగానైతే సిలో లాగా ఉందో ఈ ఆర్‌లో అన్ని అంశాలు కూడా అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విత్త సంస్థలు వ్యవసాయదారుడికి రుణాన్ని అందించడం జరుగుతుంది. ఇది అత్యంత ముఖ్యమైన ప్రశ్నకు సంబంధించిన సమాధానం విద్యార్థులు చాలా సింపుల్‌గా ఉంటుంది. కొంచెం జనరల్‌గా రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడు మనం ఈ సైడ్ హెడ్డింగ్‌లు 3 సీలకు సంబంధించిన సైడ్ హెడ్డింగులు, 3 ఆర్‌లకు సంబంధించిన సైడ్ హెడ్డింగ్‌ల మీద మనకు అవగాహన ఉండి వాటిని కరెక్ట్ ధోరణిలో మనం విశ్లేషించినట్టయితే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. తర్వాత వీడియోలో మళ్ళీ కలుస్తాం. Good morning, students. My name is K. Venugopal. I'm an assistant professor, Department of Commerce. Presently, I'm working at Sri Abir Government Degree College, Repalle. Today, I'm here to explain some of the important topics of business organization and management, which is designed by the AP State Council for Higher Education. The subject is meant for become general and computer application students from the academic year of
2021. The whole business organization subject has been divided into the syllabus. Actually, I'm telling about the syllabus. The syllabus of the subject is divided into 5 units. The very first unit discuss about the concepts of the business. The second unit explains about the different forms of the organization, that means business forms. In third unit we will learn about the company and its incorporation. In fourth unit we will learn about the management. In fifth and last unit, we will equip the knowledge about the different functions of management. Now let us start the first topic, first unit, in which we will learn about the different concepts of business. Okay, before we learn about the different concepts of the business, we must and should know what is actually business. So from every day we will see, sometimes we also participate, sometimes we also perform many types of business activities. But do we actually know what is business? To a layman, business is nothing but doing some economic transaction. Okay, economic transaction. How many transactions are there in the world? All transactions are divided into two categories. One is the personal transaction and another is the economic transaction. Okay. What is personal transactions? Personal transactions are nothing but performed to get self satisfaction, such as attending to a marriage party or celebrating festivals like that. Even though in personal transactions one will either receive money or money's worth, but the money is not much valued. What is given important? Self satisfaction. And the second is the economic transaction, in which the money itself matters more. So economic transactions are those transactions which are performed to earn money or money's worth or revenue. Okay, these transactions are again divided into three categories. Profession. Profession, what is profession? Profession is a particular kind of skill to perform a work. This is mostly obtained from their ancestors or earned by taking acute training. So in our picture we will see some men are doing pottery work and some men are weaving cloth. Okay, so this is called profession. This profession is also known as economic transactions because performing this profession, one will earn revenue, one will earn their livelihood. Okay. Now let us discuss about the employment. Employment is also a kind of an economic transaction. Then what is employment? Employment is nothing but performing a work or job for consideration, in which one will obey the directions and suggestions of the job giver, who is also known as employer. And for performing that particular work and job, one will receive either salary or wage. Do you know what is the difference between salary and wage? Salary is received for a month, and wages are received either after completing work or on weekly basis. Sometimes it is also received on monthly basis. Okay, we will see in the photo some people are working with computers in an organization. This is an employment. Okay, and in our second picture we will see a man is cutting a tree on the directions of the job giver. Now the third economic transaction, what is the third economic transaction? Which is business. Now that is what we are going to learn in this topic. That is what we are going to learn in this hour. What is business? Business is not clearly defined in any of the textbook by the scholar. So generally business is identified by its features. So by combining the features of the business, one will define it as it is an economic activity. We have learned in our previous slide. It is an economic activity in which goods and services are exchanged for money or money's worth to earn profit. Okay.
So if we critically scrutinize this definition, we will find five features of the business. Those are: the very first one, business is a something which deals with goods and services. Goods are the physical entities which are manufactured by the manufacturer according to the needs, according to the will and wish of the consumer. Then what is service? Service is nothing but performing a kind of works, performing a kind of works by the employer. Okay, so if one will, so what is business? So business always deals with goods and services. Then in the second feature we will see these goods, so production of goods and services is also known as a business. Okay, if one is not capable to produce goods and services, he can purchase from the manufacturer and sells these goods to the to either to the retailer or to the ultimate consumer. So such kind of activity is also known as a business. And the third is a profitability. Business must and should be entertained for profit. If one will exchange goods and services not to earn profit, then it is not called as a business, it is called as a service activity. So if a particular transaction called as a business, then what one will do, they must earn a profit, they must entertain that activity to earn profit at least. In the fourth feature, uncertainty in revenue. So while performing the business, it is not definite that one will definitely earn profits or revenues. If everyone gets profits in doing business, then nobody will do the jobs or employments. Okay, so by performing or by doing a business, sometimes the businessman will earn profits and sometimes the businessman will receive losses. So there is no certainty in getting revenues while performing the business activity. Okay, and the last one is the continuity. So business must be continued for a long time, for a mere long time. Whether it should be continued for a shorter period, then it is not called as a business. Okay, at least the above said activities must be continued at least for an year or more than a year. Then only that kind of transactions are called as business.